నెగిటివ్ క్యారెక్టర్ చేసిరు అనుకో 90 రాడ్ దింపి మొత్తం రప్ప రప్ప ఇప్పుడు వెళ్తున్నా ఇప్పుడు పోతున్నా బాగుందని చెప్తా ఉన్నారు పోతున్నా ఇప్పుడు వెళ్తున్నా అట్లేం ఏం లేదు కానీ పోతా ఇప్పుడు సినిమా బాగుందని చెప్పిండ్రు వెళ్తున్నా ఇప్పుడే టికెట్ బుక్ చేసుకున్నా వెళ్తాను ఓకే నిన్న నైట్ చూసిండు ఆడు సగం సినిమా స్టేటస్ పెట్టిండు ఆ స్టేటస్ చూసే నేను వెళ్తుండు ఇప్పుడు అంటే ఫ్రెండ్ చూసిండు భయ ఆడు హాఫ్ సినిమా ఆడు స్టేటస్లో పెట్టిండు మొత్తం మంచి మంచి షార్ట్స్ అన్ని పెట్టిండు అవి చూసి ఇప్పుడు పొద్దున పోతున్నా అదే భయ బాగుంది భయ ఎంట్రెన్స్ సీన్ హైలైట్ ఉన్నది. ఎంత పెట్టుకున్నావు టికెట్? 1300 బ్లాక్లో. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ హైలైట్ ఉంది. ఇంటర్వెల్ కూడా జాతర ఫైట్ కూడా హైలైట్ ఉంది. ఖాళీ అది ఇంకా అంతా ధన హైలైట్ మొత్తం ఏమంటారు సూపర్. గెటప్ లో అదిరిపోయిండు ఫ్లోర్ అనుకుంటారా నైట్ మా ఫ్రెండ్ చూసాడు అందరూ టికెట్ తీసుకున్నాం 10 మంది ఒకటేసారి 17,000 టికెట్లు తీసుకున్నాం మొత్తం. పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటారా వైల్డ్ ఫైర్ పుష్ప మాత్రం తగ్గేదేలే. ఓవరాల్ గా బాగుంది సినిమా. జాతర సీక్వెన్స్ ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ రప్ప అంతా వేరే లెవెల్. చాలా బాగుంది సినిమా. దానికన్నా ఎక్కువనే పడుతుంది. మనీ ఇంకా తక్కువనే పెట్టినాం అనిపిస్తుంది. బీజిఎం అయితే పసాలు చూస్తాం అట్లుంది సినిమా. వాళ్ళకి ఇక మేము గలీజ్ మాటలు వస్తే ఏమనలేము. కావాలంటే ఈడ్చుకుంటూ గుడ్డలిప్పి కొట్టొచ్చి ఇండే కానీ మా హీరోనే సైలెంట్ ఉంటాడు. మేము ఎందుకు పట్టించుకో కుక్కలు వదులుతూనే ఉంటాయి పట్టించుకోదామని. ఫ్యాన్ కాదు మేడం. మూవీ అయితే సూపర్ ఉంది మేడం. బోర్ అయితే కొట్టలేదు ఎక్కడ. బోర్ అయితే అరుపులే మేడం. సూపర్ ఉంది మేడం. సూపర్ అసలు సీట్లో అయితే కూర్చోలేదు మేడం. అసలు క్లైమాక్స్ సీట్లను అయితే కూర్చోలేదు మెగ్లుడే మొత్తం రప్పే ఇంకంతా మేడం నీ ఫ్యాన్ కాదు కానీ ఆర్టిస్ట్ ని ఫ్యాన్ అయితే కాదు మేడం. ప్రతి ఒక్కరిది వేస్తా. అది కూడా ఇంకా సుక్కుబేబీ మస్తు ఇస్తాడు ఇంకా. obviously choose we చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంటర్వెల్ అండ్ ఫాఫా క్యారెక్టర్ ఎండింగ్ వాస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ.
నిజంగా బాగుంది. ఐ డోంట్ నో వై దే ఆర్ టెల్లింగ్ ఇట్స్ బ్యాడ్. అండ్ అల్లు అర్జున్స్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. అండ్ ఓవరాల్ మూవీ నిజంగా బాగుంది. 2 నేను 1 చూడలే, 2 చూసాను. 2 నచ్చింది. క్లైమాక్స్ అండ్ పాప ఎండింగ్, క్యారెక్టర్ ఎలా ఎండ్ చేస్తారు, క్యారెక్టర్ ఆర్క్స్ ఎండింగ్ ఇట్స్ వెరీ గుడ్. ఇచ్చారు. లాస్ట్ టైటిల్ కార్డ్ ముందంతా అదే పార్టీ గురించే. సాంగ్స్ బాగున్నాయి, బట్ బీజిఎం ఎక్కువ బాగుంది. బాగా ఆ జాతర సీక్వెన్స్ ఇంకా బాగున్నాయి. పాపా సీన్స్ బెస్ట్. ఏమో కలెక్షన్స్ నాకు మూవీ నచ్చింది అంతే. తెలియదు, నాకు మూవీ నచ్చింది. పుష్ప 2 సినిమా మాత్రం దుమ్ము లేపేసిండు. సినిమా కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పుష్ప 2 ఎలా తీసిండు దాని తగ్గట్టు న్యాయం ఫలించింది. అల్లు అర్జున్ గారి కెరియర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. డ్యాన్స్ కానీ చాలా మంచిగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు బోరింగ్ ఉండదు. సునీల్ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కొత్తగా చేసిన సినిమా మాత్రం బాగుంది. ఫైట్స్ హైలైట్, జాతర ఫైట్ హైలైట్, అన్ని హైలైట్ ఉన్నాయి. అది చెప్పలేము. ప్రతి సినిమా చూడండి, బాగుంది. బ్లాక్ బస్టర్. మెంటల్ కంటే మెంటల్ ఉంది సినిమా. నేను మహేష్ బాబు ఫ్యాను, హార్ట్ఫుల్గా చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. వర్తే క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది భయ. మెంటల్ అంటే మెంటల్ అయిపోయింది సినిమా. ఓరాన్ ఉంది. ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్. పుష్ప ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూస్ బంప్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. బట్ పుష్ప 3 ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా లాంగ్ ఉంది ఆ మూవీ అని. కొన్ని మూవీస్ ఎట్లుంటాయి, పార్ట్ 2 అయిపోయే వరకు మళ్ళీ పార్ట్ 3 అంటే కొంచెం అనిపిస్తుంది కదా. బట్ పుష్ప 3కి ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. న్యూ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో చాలా ఎక్సైట్మెంట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అల్లు అర్జున్ నేను ఫ్యాన్ కాదు, బట్ మూవీ చూసినాక మాత్రం నేను అల్లు అర్జున్కి గుడ్ ఫ్యాన్ అయిపోయినా, సీరియస్గా చెప్తున్నా. అండ్ నేను ఒకటి సజెస్ట్ ఏం చేస్తున్నా అంటే, సినిమాని నెగిటివ్గా అట్లా పోర్ట్రేట్ చేయకుండా వాళ్ళ కష్టంని, వాళ్ళు ఎంత మంచి కష్టపడ్డారు అనేది చూసుకొని సినిమా అట్లా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ అని చెప్పేసి సంథింగ్ ఇట్లా వస్తున్నాయి కదా రూమర్స్, ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టి సినిమాలాగా చూడండి. మూవీ మాత్రం 2 గుడ్ ఉంది అండ్ అందరికీ నచ్చుతుంది మూవీ. హైలైట్స్ వచ్చేసి దీంట్లో గంగమ్మ తల్లి జాతర ఒకటి ఉంటుంది, పుష్పది సీన్. అదొక సీన్. క్లైమాక్స్ ఫైట్ అయితే అల్టిమేట్ ఉండే, నెవర్ ఎక్స్పెక్టెడ్. అట్లాంటి ఫైట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేదు. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ని ఇట్లా చూపించింది అంటే సుకుమార్, అండ్ అన్బిలీవబుల్. అంటే పుష్పలోనే అరే అల్లు అర్జున్ని మస్తు చూపించిండు అనిపిస్తుంది కదా. పుష్ప 2లో అసలు అల్లు అర్జున్ వేరే లెవెల్. అసలు క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం అరే ఏం జరుగుతుంది ఇక్కడ, మరీ ఇట్లా కూడా తీయొచ్చు ఆ మూవీ అన్న కాన్సెప్ట్. నిజంగా ఇంకోటి క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ వచ్చేసి ఆయన కూడా చాలా బాగా చేసిండు ఫయత్ ఫసల్. సో ఓవరాల్గా మూవీస్ 2 గుడ్. నేనేమో కానీ మా వాడు చెప్తాడు పుష్ప అంటే ఫైర్, వైల్డ్ ఫైర్. అది టాక్ చూసినారా, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి. మేనరిజం చూపి. వీడు మార్నింగ్ 5 o'clock సీరియస్ చెప్తున్నా. పుష్ప ఏదన్నా పార్ట్స్ ఇస్తుంటారు కదా. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 అయిపోయేసరికి ఏమనిపించింది, అరే మళ్ళీ 3 ఉంటుందేమో, బోరింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా. పుష్ప అట్లా లేదు, ఇంకా పార్ట్ 3 అని పెట్టినాక తీయొచ్చు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ జస్టిఫైడ్ కాలేదు ఇంకా మూవీలో, ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది. పుష్ప 1లో మన క్లైమాక్స్ ఎట్లుండేనో పుష్ప 2లో కూడా క్లైమాక్స్ అట్లా ఉంది. పుష్ప 3 ఎక్స్పెక్టెడ్, దీనికన్నా మంచి హింట్ ఏం లేదు. బట్ మేనరిజం ఒకటి చేంజ్ అయింది. అప్పుడు ఇట్లా, ఇప్పుడు 2 హ్యాండ్స్. ఫైట్ సీన్స్ చెప్తున్నా కదా బ్రో, సుకుమార్ ఫైట్ సీన్స్ ఇట్లా తీసిండు. ఒక్కొక్కసారి నాకు బోయపాటి సుకుమార్ కలిసి తీసిరా అన్నట్టు అనిపించింది. అంటే ఫైట్ సీన్స్ టికెట్ వర్త్, కానీ మరి ఇంత టూ మచ్ టికెట్స్ పెడితే ఇది వర్త్ కాదండి, సీరియస్గా చెప్తున్నా. అండ్ బాహుబలి ఇక రికార్డ్స్ బ్రేక్ అంటే నేను ఒకటి చెప్పాలా, బాహుబలి టైంలో ఆ టికెట్ రేట్ అది వేరు, ఈ టికెట్ రేట్ ఇది చాలా కాస్ట్లీ టికెట్. సో ఇది మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేది కాదు. బట్ నేనైతే ఒకటి చెప్తున్నా, ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇది, ఒక మైల్ స్టోన్, ఒక పోకిరి మంచి. ఆల్రెడీ పుష్పకి ఆస్కర్ లాంటిది అంటే చెప్పలేమమ్మా, పంపిస్తే మాత్రం
నో డౌట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ కాదు కానీ క్యారెక్టర్ని మొత్తం కూర్చుండిపోయింది అల్లు అర్జున్. ఆ మేనరిజం చూస్తుంటే సీరియస్గా చెప్తున్నా, స్టోరీ వీక్ లేదు. అసలు ఎవరు చెప్పినారో రాంగ్ ఇన్ఫర్మేషన్. స్టోరీ వీక్ లేదు, ల్యాగ్ లేదు, ఏం లేదు.